ప్రేమించేటి మనసే మనసంట, అది ప్రేమించేటి మనసుకు తెలుసంట. ప్రేమ ప్రేమ వర్ధిల్లాలి, మనసుల కథ మధురం. ఎంత బాగా ప్రేమికులంట, నిన్నే ప్రేమించా, నిన్నే ప్రేమించా. ప్రేమ లేక జగమే లేదు లేదు, ప్రేమతోనే ఎదలి పండిపోవా, ప్రేమతోనే మనసు నిండిపోదా. నువ్వైనా నేనైనా ప్రేమకు దాసులమే, ఆరైనా నూరైనా ప్రేమే దైవము మనలో. జీవన మధురిమ తీయని తడిగమ తరగని ప్రేమ, నిన్నే ప్రేమించా, నిన్నే ప్రేమించా. ప్రేమలేని బ్రతుకే చేదు చేదు, ప్రేమ లేక మనసే సాగలేదు, దూరమైన దగ్గర చేయును ప్రేమ, భారమైన విడిచిపోదు ప్రేమ. లోకాలే కాదన్నా ప్రేమే ఆగిపోదు, ప్రాణాలే పోతున్నా ప్రేమే వేరు కాదు, ఒకరికి ఒకరుగా మనసుకు మనసుగా నిలుపును ఈ ప్రేమ. నిన్నే ప్రేమించా, నిన్నే ప్రేమించా. ప్రేమించేటి మనసే మనసంట, అది ప్రేమించేటి మనసుకు తెలుసంట. ప్రేమ ప్రేమ వర్ధిల్లాలి, మనసు మనసు ఒకటవ్వాలి, మనసుల కథ మధురం. నింగిలా ప్రేమికులంట, ఎంతవానా ప్రేమికులంట, జగమే ప్రేమమయం. నిన్నే ప్రేమించా, నిన్నే ప్రేమించా. ఏమ్మా 54 రూపాయలు 60 పైసలు అయింది, 5 రూపాయలు కలిపివమ్మా. 60 రూపాయలేకమ్మా అడిగింది. ఏందమ్మా ఇది పొద్దున పిల్ల దారం దొరికింది, డబ్బులు అడితే గాలి తీస్తాయింది. ఏంటా ఇక్కడ గొడవ? మరి లేకపోతే ఏంటి సార్, డబ్బులు అడితే గాలి తీసేస్తుంది, తీసుకుని నేను జైలుకి వెళ్ళమంటారా? ఎవరమ్మా నువ్వు?
సార్ ఇక్కడ సూర్య అని. సూర్య నీకేమవుతాడు? నేను ఆయన కలవాలి. లోపలికి రమ్మా. ఎంత అయిందయ్యా? 50 రూపాయలు అయిందండి. మీటర్ మీద 5 రూపాయలు కలిపివ్వండి. ఆ అమ్మాయినైతే 60 రూపాయలు అడుగుతావు, నేనైతే 50 రూపాయలా? ఇదిగో కింద వేస్తున్నాను, వేసుకో. ఇక మీటర్లా ఎక్కువగా ఉంటే తంతాను నేను. వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అతని ఇల్లు కూడా తెలియదా నీకు? గ్రౌండ్ ఫ్లోర్ లో 4D అమ్మా. ఎక్స్క్యూజ్ మీ. Yes. 4D. ఫస్ట్ రైట్. థ్యాంక్ యూ సార్. సారీ ఆంటీ. ఎవరు? ఎవరు కావాలి? ఇక్కడ సూర్య. నువ్వెవరమ్మా? లోపలికి రా. సూర్య లేడా? వాడు ఊళ్ళో లేడు. ఎప్పుడొస్తాడు? చూడమ్మా, నేను సూర్య వాళ్ళమ్మనే. ఏదున్నా నాతో చెప్పు. ఇదిగో భాగ్యం, కాస్త ఆలస్యం అయింది. నీకోసం ఇడ్లీ పొడి తెచ్చాను. గాయత్రి, బావగారు బాగున్నారా? బావగారికి లెటర్ రాశాను, రిప్లై రాలేదు. మర్చిపోయారా? అత్తయ్య గారికి షుగర్ కంప్లైంట్ ఎలా ఉంది? కాస్తైనా తగ్గిందా? ఈశ్వరా, అవును, ఆ దద్దం ఎలా ఉన్నాడు? అదేనే మీ అన్నయ్య. వాడు క్రాస్ మ్యారేజ్ చేసుకున్నది నాకు నచ్చలేదు. గాయత్రి, నీకు నచ్చిందా? మీరు పొరపడుతున్నారు. నేను గాయత్రిని కాదు, కవితని. కవిత? సారీ అమ్మా, అచ్చుగుద్దినట్టు మా బావగారి కూతురులాగా ఉంటేను నాకేమీ అర్థం కాలేదు. ఏవి అనుకోకమ్మా. భాగ్యం, ఇంట్లో కాస్త పనులున్నాయి, కొంచెం త్వరగా ఇస్తే. నాకు తెలుసు నువ్వు గాయత్రివి కావని. ప్రాబ్లం సూర్య? సూర్యనే. కవిత? ప్రాబ్లం సూర్య. అండర్స్టూడ్. సారీ భాగ్యం, ఆయన జాగింగ్ కి వెళ్లారు, అడగడం మర్చిపోయాను. ఓ గ్లాసుడు పంచదార ఇస్తావా? ఏ ఊరు? ఎలా మోసపోయావు? భాగ్యం, కవిత ఎవరని ఇంట్రొడ్యూస్ చేయలేదే. తెలిసినమ్మాయి. తెలిసినమ్మాయినే వాకిట్లో ఎవరని అడిగావా? న్యూస్ అందింది. భాగ్యం, నాకంతా తెలుసు. కవిత ప్రాబ్లం సూర్య, సూర్య ప్రాబ్లం కవిత. అర్థమైంది. బాలాజీ సార్, తీసుకో. ఇదిగోండి సార్. ఉంచు బాలాజీ. వద్దు సార్, మీటర్ మీద ఎక్కువ తీసుకోను. అదే తీసుకోండి. ఉంచుకోవయ్యా. అలాగే, ఇదిగోండి. సరే, ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఓయ్ జ్యోతిక, ఓయ్, ఈరోజు నీకు గట్టి కదే కుక్కీళ్ళు. నీ మామకేమో ఫుల్. దమ్ము దులిపేద్దామా? హలో, గుడ్ మార్నింగ్.
ఏంట్రా అక్కడ ఎవరొచ్చారు? ఒక అంకుల్. సరే రా. మీరు? నా పేరు చంద్రమోహన్, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రామలింగయ్య గారు నన్ను... రండి, లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. నీ పేరేంటి? మీరేనా? ఏం చదువుతున్నావు? +2. ఓ, +2నా? బాగా చదవాలి, ఓకే? ఏమండి? బుద్ధి లేదు. సీరియస్ గా ఆలోచిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? దయచేసి నా మాట ఇప్పుడేం వినండి. చెప్పదు. వెళ్ళి ఇక్కడి నుంచి. రామలింగయ్య గారు చెప్పిన అబ్బాయి వచ్చాడు. ఓ, అవును కదా. ఇది ముందే చెప్పొచ్చు కదా. నన్ను మీరు చెప్పనిస్తేనేగా. కథేగా కావాలి, నేను చెప్పనా? హలో, హౌ ఆర్ యు? ఫైన్. ఐఎమ్ ప్రకాష్. Hello. కవిత అన్నయ్యని. కూర్చోండి. చెప్పుంటే నేనే వచ్చి పికప్ ఎందుకండి శ్రమ? చేసుకునేవాడిని. జర్నీ కంఫర్టబుల్ గా జరిగిందా? ఓకే. ఏంటి అప్పుడే అంకుల్ని ఫ్రెండ్షిప్ చేసుకున్నావా? మా నాన్నగారు, నమస్కారం. అమ్మగారు. కూర్చో. నమస్కారం. మీరు కూర్చోండి. రామలింగయ్య బాగున్నారా? బాగున్నారండి. వాట్ ఏ గ్రేట్ పర్సన్. మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ఆయనే కారణం. ఏయ్ లారా, ఎవరో తెలుసా? ఈయనే పెళ్లి కొడుకు. వావ్, సూపర్. చాలా హోమ్లీగా ఉన్నారు. నైస్ మీటింగ్ యూ. భయపడకండి, పెళ్లి కూతురు నేను కాదు. కవిత ఫ్రెండ్ బాబు. అమ్మా నాన్న స్టేట్స్ లో ఉంటున్నారు. ఇవి అన్నీ మేమే. ఓ, భయపడిపోయాను. ఈ విషయం ముందే చెప్పుంటే... ఏ ముందే చెప్పుంటే భయపడేవారు కదా. ఏయ్, వదినా, ఇవాళ టిఫిన్ చేసింది నువ్వేనా? పెళ్లి కొడుకు గారు అయిపోయారు. కవిత, నేను చెప్పలా? మిస్టర్ చంద్రమోహన్ ఈయనే. హలో. హలో. ఏ ఇప్పుడే బాగా చూసుకో, తర్వాత మూతంకర ముక్కంకర అనకూడదు. ఏ మనిషి నలుపే, కానీ చాలా కళగా ఉన్నారు కదా. ఏ నోరు మూస్తావా? ఓకే ఓకే ఓకే. నీళ్ళు తాగండి. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు. నీళ్ళివ్వు. నేనిస్తాను. జాగ్రత్తమ్మా. ఓ, ఓ, ఏ మీనా, ఏం నువ్వు చేసిన పని? పర్వాలేదండి, చిన్నపిల్ల కదా. సారీ సారీ. అండి. నానా, నేను లోపలికి వెళ్తాను. అంకుల్కి చెప్తున్నట్లేదు, ఇంకెవరికో చెప్తున్నట్టుంది. ఏ మాట్లాడుకున్నారా? పార్వతి, టవలివ్వు. రా బాబు, ఇలా కూర్చో. ఎందుకురా అవన్నీ? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. అల్లుడు గారు వచ్చారు కదా, కోడిని కోసి పెట్టదు. ఎందుకండి కోళ్ళు కొనుక్కొచ్చారు? నేను వెంటనే వెళ్ళాలి. మీరేమీ మాట్లాడకూడదు. మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండి కోడి కూడా తిని పోవాల్సిందే. ఆ తర్వాత మేము తక్కువ చేసేమని అనకూడదు కదా. ఆ, బాబు, నీ గురించి నా గురించి చెప్పాలంటే... రామలింగయ్య గారు మంచి అభిప్రాయమే చెప్పారు. కవిత నీకు నచ్చినట్టేగా? ఆమెకు నేను నచ్చానా లేదా అని... నేను వెళ్ళొస్తా అంకుల్. ఇలా చూడమ్మా, మోహన్కి నువ్వు నచ్చావట. ఇక నీ నిర్ణయం నువ్వు చెప్పాలి. నీకు ఇష్టమైతే నాకు ఓకే, కానీ శుభలేఖలో డిగ్రీ వేయించుకోవాలని తన కోరిక. ఏం చూస్తున్నారు? చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానంటోంది. ఎప్పుడు పూర్తవుతుంది? ఇంకా 6 నెలలే. పెళ్ళైపోతే కాలేజ్కి ఎలా వెళ్తుంది? డిగ్రీ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయొచ్చు కదా. పెళ్ళైన తర్వాత కూడా తను చదువుతానంటే నాకు నో అబ్జెక్షన్. ఏ ఒప్పుకున్నారు కదా, థ్యాంక్స్ చెప్పు. వస్తానండి. సరే. వస్తాం బాబు గారు. బాయ్ 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 అమ్మా.
మధ్యలో ఆ స్టైల్ రేపు వెళ్ళాలి. సరే గర్ల్స్ రేపు కాలేజ్ గర్ల్స్ అందరూ ఇలా రండి. మీకందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? ఇవాళ అందరికి కాలేజ్ కట్. ఎందుకు? ఒక బంపర్ ట్రీట్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మా బావగారు ఓ ఎస్ అన్నారు, ఈ బామ్మగారు డబుల్ ఎస్ అన్నారు. ఆహా ఆహా ఆనందమే ఇక కళ్యాణం. మా బావగారు ఓ ఎస్ అన్నారు, ఈ భామగారు డబుల్ ఎస్ అన్నారు. ఆహా ఆహా ఆనందమే ఇక కళ్యాణం. మా బావగారు ఓ ఎస్ అన్నారు, ఈ భామగారు డబుల్ ఎస్ అన్నారు. ఆహా ఆహా ఆనందమే ఇక కళ్యాణం. జతగాడు చిక్కాడులే, జత చేర వచ్చాడులే. ఆహా ఆహా జతగాడు చిక్కాడులే, జత చేర వచ్చాడులే. వరసైన కుర్రవాడు తనకింకా దక్కినాడు. అందమైన అల్లరి వాడే, అందరికీ అందని వాడే, కోరుకున్న వరుడే వాడు, కొంగు పట్టి తిరిగేవాడు. ఆహా ఆహా ఆనందమే ఇక కళ్యాణం. మనసు పట్ట మన్మధుడే, మోసు పట్ట చంద్రుడే. ఆహా ఆహా మనసు పట్ట మన్మధుడే, మోసు పట్ట చంద్రుడే. ఏరి కోరి చేరి చేరి కొంగు నీడ చేరినాడే. ఇద్దరొకటి అయ్యే వేళ ఇక మల్లె పూల గోలే గోలా. నేడు రేపు ఒక్క గంటలే, అరే ఆపై చూస్తే సగము సగములే. ఆహా ఆహా ఆనందమే ఇక కళ్యాణం. మా బావగారు ఓ ఎస్ అన్నారు, ఈ బామ్మగారు డబుల్ ఎస్ అన్నారు. ఆహా ఆహా ఆనందమే ఇక కళ్యాణం. మా బావగారు ఓ ఎస్ అన్నారు, ఈ భామగారు డబుల్ ఎస్ అన్నారు. ఆహా ఆహా ఆనందమే ఇక కళ్యాణం. ఏరా, నేను ఈ ఇంట్లో పనికొచ్చి సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాను. ఆఫ్టర్ ఆల్ మొన్న శుక్రవారం వచ్చిన వాడివి నువ్వు నాకు సెల్యూట్ కొట్టవా? సెల్యూట్ కొట్టవా? సార్, నేను వచ్చినప్పుడు అలా సెల్యూట్ కొడుతుండాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే. బ్రహ్మచారి ఆ, ఇలా రా. అయ్యా, పిలిచారా? ఏమిట్రా
ఎన్నడూ లేదే ఎంత సంతోషంగా ఉన్నావు? అదే అండి, ఇవాళ నేను 2 సంఘ సేవలు చేసి వచ్చాను. 2 సంఘ సేవలా? నువ్వా? ఏమేమిట్రా? చెప్తాను. ఇవాళ నేను దారిలో ఒక పెద్ద రాయిని చూశాను. నేనే దాన్ని కష్టపడి పైకెత్తి అవతల పారేశాను. పర్వాలేదే. ఇంకోటి ఏం చేశానని అడగరేం? చెప్పు. ఒకటి తలకి దెబ్బ తగిలి రక్తంతో అల్లాడిపోతున్నాడు. వాడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. నేనే వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ చెక్ చేస్తున్నాను. అలాగా? అవును. అయ్యయ్యో, అసలు వాడికి దెబ్బ ఎలా తగిలింది? నేను ఆ రాయి విసిరేశాను కదా, అది వాడి తల మీద పడింది. రేయ్ ఇటారా. ఒరే బుద్ధి లేని అప్పలాచారి. వాడేవాడు అప్పలాచారి? మా ముత్తాత. ఆ ముత్తాతను ఎందుకురా ఇప్పుడు పిలుస్తున్నావు? మా ముత్తాత లేకపోతే మా తాత పుట్టుండేవాడు కాదు. మా తాత లేకపోతే మా నాన్న పుట్టుండేవాడు కాదు. మా నాన్న లేకపోతే నేను పుట్టుండేవాడిని కాదు. మీ చేత దెబ్బలు తినేవాడిని కాదు. ఉపకారం చేసావు పోరా. ఉపకారికి నపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఏమిట్రా? సుమతి శతకం. సుమతి శతకం? అవును. అగస్తీశ్వరానికి వెళ్లి తాళపత్ర గ్రంథం చూశాను. అందులో పూర్వ జన్మలో నేనే సుమతిగా పుట్టానని రాసి ఉంది. మహానుభావ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలన్నారు ఆ సంగీత సరస్వతి త్యాగరాజ. పోరా. అంతేలే, మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పొగిడినా మీకు ఇష్టం ఉండదుగా. హరిగ్రాకుంకుమం సమర్పయామి, పుష్పమాలాం సమర్పయామి, పుష్పైర్పూరయామి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, విజయాయ నమః, విఘ్నరాజాయ నమః, జనాధిపతయే నమః, ధూమకేతవే నమః, జనాధ్యక్షాయ నమః, భావచంద్రాయ నమః, గజాననాయ నమః, నేను అటు వెళ్తోంది. పూర్వకర్ణాయ నమః, హేరంబాయ నమః, శ్రీధరాయ నమః. కవితేది? నేనే అటు వెళ్ళిందని వెళ్ళింది. ఏమిటి ఆలోచన? కవితకి పెళ్లి ఫిక్స్ అయిందని సంతోషించాం. కానీ ఇప్పుడు దిగులుగా ఉంది. పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళిపోతుందిగా. ఆడపిల్ల నాక అత్తవారింటికి వెళ్ళక తప్పదండి. ఇప్పుడు నేనేను. సంతోషంగానే చెప్తున్నావా? అయ్యయ్యో, నేను సంతోషంగానే చెప్తున్నానండి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఉండు, నేను చూసి వస్తాను. Fantastic. Beautiful. ఏం చేస్తున్నారు అక్కడ? ఫోటోలు తీస్తున్నావా రాస్కల్? అది అడగడానికి నువ్వెవరయ్యా? పర్మిషన్ తోనే ఫోటోలు తీస్తున్నాను. పర్మిషనా? ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చింది? పర్మిషన్ ఇస్తే తీసాడునా? చెప్పరా? చెప్పు. నువ్వు వెళ్ళు. Idiot. నిన్ను కొడతా. ఈరోజు ఏం చేస్తావు చూడు. ఎందుకు కొడతావు? వెళ్ళు. నరికి పారేస్తా నిన్ను. ఏంట్రా? ఎందుకు అసలు కొడుతున్నావు? ఏంట్రా? ఏళ్ళు అనుకున్నావు నీ మొత్తం?
ఇక నీ నీడ కూడా దాని మీద పడకూడదు. ఏమిటమ్మా? కవిత, ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమిట్రా, ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? నా నోటితో చెప్పాను, దాన్ని అడగండి. ఏమిట్రా వాగుతున్నావు? నేనేం వాగడం లేదు, ఉన్నమాటే అంటున్నాను. ఎవడో ఫోటోలు తీస్తున్నాడు, ఇది ఫోజులు ఇస్తోంది, అది గుళ్ళో. అంత అబద్ధం నాన్న. నిజం ఏంటో తెలుసుకోకుండా అనవసరంగా ఆవేశపడుతున్నాడు. నేను ఆవేశపడుతున్నానా? నేను కళ్ళు ప్రతి చిన్న విషయానికి ఆవేశపడటం, అనవసరంగా తిట్టడం నీకు అలవాటు అయిపోయింది. సుశీల, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి. రామ్మా. అసలు ఏం జరిగిందిరా? జరిగిన దాని గురించి సరే, ముందు వాడు ఎవడో దాన్ని అడగండి. అతను ఎవరో నాకు తెలియదమ్మా. అన్నయ్య ఎందుకు తిడుతున్నాడో అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. అది ఇలా చేసిందంటే మన అంచనాలన్నీ తారుమారయ్యాయి. అది ఎవరో ఒకడిని. మీరు నన్ను నిందిస్తున్నారు కదా, అది చూశాక నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను? నేను నమ్మను. నా కూతురు అలా చేసాడు, అది నా రక్తంరా. మరి నేను జరిగింది ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడటం అవివేకం. అయితే నేను పిచ్చివాణ్ణా? నాన్న, కవితని ఏనాడని నేను చేసేసుకున్నానా? ఎవరైనా దాన్ని తప్పుగా మాట్లాడితే షూట్ చేసేవాడిని. కానీ నేను నా కళ్ళారా చూశాను నాన్న. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదని చెప్తుంది కదరా. తప్పు చేసిన వాళ్ళు నిజం ఒప్పుకోరు. చెప్పాల్సింది చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ఏమిటమ్మా ఇదంతా? నేనేదే నమ్మలేకపోతున్నాను మావయ్య. హలో, నేను కవితని. స్వప్నిందా? ఉన్నారమ్మా. అమ్మ కవితమ్మ గారు. హలో స్వప్న, నేను కవితని. చెప్పవే. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? శివాలయంలో అన్నయ్య ఒక అతన్ని బాగా కొట్టాడు. నువ్వు ఓసారి వెళ్ళి చూడవా? ఎవరతను? ఎందుకు కొట్టాడు? అదంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లో నుంచే స్వప్న. ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితిలో నేను లేను. ప్లీజ్ నా కోసం నువ్వు వెళ్ళవా? కవిత, హలో హలో. వద్దురా, నువ్వు మంచిదానివి, చెప్పిన మాట వింటావు. దా.
ఇప్పుడు ఆయనకి ప్రాబ్లం ఏమీ లేదు. అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. కవిత, అందరూ నీకోసం చూస్తున్నారు. భోజనానికి రామ్మా. వద్దుదినా, నాకు ఆకలిగా లేదు. నేను తర్వాత తింటాను. అలా అంటే ఎలాగమ్మా? ఆ విషయం మర్చిపో. వచ్చి భోంచే. రా. హలో వదినా, నేను స్వప్నని. అన్నయ్యతో కొంచెం మాట్లాడాలి. ఎవరు? స్వప్న. ఏమిటి? అన్నయ్య, అతనికి ఏ పాపం తెలియదు. ఆవేశంలో అతని చెతుకు బాదారు. మన కవితకి అతనికి అసలు పరిచయమే లేదు. నేను స్వయంగా వచ్చి మాట్లాడతాను. అనవసరంగా కవిత మనసు బాధ పెట్టకండి. అన్నయ్య, దయచేసి నా మాట వినండి. ఏంటన్నయ్య, లైన్ కట్ అయిందా? లేదు, నీకు ఈ ఇంటికి కనెక్షన్ కట్ అయింది. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడారా? ఎంత ట్రై చేసినా లైన్ దొరకలేదు. మీరేదో దాస్తున్నారు. అదేంటో చెప్పండి ప్లీజ్. ముందు టాబ్లెట్ వేసుకోండి. నో. మీ ఇద్దరి గురించి అన్నయ్య చాలా అపార్థం చేసుకుంటున్నాడు. నేనేదైనా చెప్తే నా మీద మండిపడుతున్నాడు. కావాలంటే నేనైతే మాట్లాడు. అయ్యో, అదేం వద్దు. మీరెంత చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. త్వరలో తెలుసుకుంటాడు. ఇదిగోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. బ్రహ్మచారినా, అయ్యగారు నిన్ను ఎప్పుడో కటకటాల వెనుకబెట్టి కుమ్మేస్తానని అనుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. ఏంట్రా ఎగతాళా? ఏమిటది? వీటి మెక్కు. దేనికి? నాకు పాప పుట్టిందా? అవును, పాప నీకు పుట్టిందా, ఊళ్ళో వాళ్ళకి పుట్టిందా? నేను ఇప్పుడేం తప్పుగా అడిగాను రా. పాప నీకు పుట్టిందా, ఊళ్ళో వాళ్ళకి పుట్టిందా అని కదా అడిగాను. నా పిల్లలు సతీ సావిత్రిరా, దేవతరా. నేనేం చేతగానే వాడినా? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా. నీకు మగపిల్లగాడు పుట్టాడంటే చివరి వరకు నీతోనే ఉండి నీకు తలకొరువి పెడతాడురా. ఊరోళ్ళకు పుట్టిందంటే అది ఆడపిల్లని అర్థంరా. రేపు పెళ్లి చేసుకుని ఏటో వెళ్ళిపోతుందిరా. ఆ అర్థంతోనే రా నేను చెప్పాను. అన్నా, నీ మాటలు అపార్థం చేసుకుని నీ చెంప వాయించేశానన్నా, నన్ను క్షమించన్నా. కాలేజ్కి వెళ్ళొస్తానన్నా. కాలేజ్కి. టిఫిన్ తిన్నావా అమ్మా? తిన్నాను. ఏ కవిత, స్వప్న ఫోన్ చేసింది. నేను వెంటనే శుశ్రూష హాస్పిటల్కి రమ్మంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. పెయిన్ ఎక్కువగా ఉందని నిద్రపోవడానికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. ఏం లేదు, నువ్వు పద, బయటికి మాట్లాడుకుందాం. అతని గురించి వివరాలు ఏమన్నా తెలిసాయా? ఏంటి ఎగతాడా? నువ్వు చెప్తేనే కదా అతని హాస్పిటల్ అడ్మిట్ చేశాను. సరే సరే, పేరు సూర్య, ఉంటోంది హైదరాబాద్. ఇప్పుడు శిల్పకళలో PhD చేస్తున్నాడు. ఇవన్నీ అతను తీసిన ఫోటోగ్రాఫ్స్ చూడు. పాపం, ఆ రోజు శిల్పాల్ని ఫోటో తీశాయట. కానీ అన్నయ్య నిన్నే తీశాడనుకొని కొట్టాడు. ఎంత అందంగా ఉన్నాయి.
చాలా బాగా తీసాడు కదా. ఏ విజిటింగ్ కార్డ్ చూడు. మనిషి డీసెంట్, ఉంటుంది డీసెంట్ అపార్ట్మెంట్స్. ఈగల వారి వీధి, ఏరియా చూసావా, దోవలు కూడా. నువ్వేం ఫీల్ అవ్వకు. అన్నయ్యని నిన్నన్నా కూడా నువ్వేదో సమాధానం చెప్పకు. కాలేజీకి వెళ్ళు, నేను ఇంటికి వస్తాను. అన్నయ్యకి అర్థమయ్యేలా జరిగిందని చెప్తా, ఓకేనా? ఏమిరా అయ్యా, మొక్కలను ఆడితే సరిపోతుందా? దానికి నీళ్లు పోయాలి కదా. చూడు ఎలా వాడిపోతున్నాయో. ఆరి పాపాత్ముడా, దాన్ని ఎందుకురా పీకావు? చూడకుండా మాట్లాడద్దు. నీరు పోయకుండా ఇంత పెద్ద ఏరుస్తుందా? కర్మరా బాబు. ఆలోచించకుండా మీరు ఏమీ మాట్లాడద్దు. మొక్కల గురించి మీకేం తెలుసు? దేనికైనా ఒక నమ్మకం ఉండాలి. అయ్యగారండి, వీడు మీకంటే బుద్ధిమంతుడంటే నేను పని మానేసి పోతానండి. పోతానండి. ఏయ్, ఏమిరా ప్రకాష్, ఇది కాలేజీకి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళిందో దాన్ని అడగండి. అవును, నేను హాస్పిటల్కే వెళ్ళాను. కానీ మీరనుకునే దురుద్దేశంతో కాదు. ఈయన గారు కొట్టిపడేశారే ఒక అతన్ని. అతను ప్రాణాలతో ఉన్నాడో లేడో చూడడానికి వెళ్ళాను. రండి. ఏంటి అలా చూస్తున్నారు? కూర్చోండి. డాక్టర్తో మాట్లాడాను. ఏం ప్రాబ్లం లేదట. ఇక హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అన్నారు. నేను ఇంకా ఇక్కడే ఉన్నానంటే మీకు ప్రాబ్లమే, మీ ఫ్రెండ్కి ప్రాబ్లమే. అందుకే అన్నట్టు మీ ఫ్రెండ్ పేరు కవిత. ఆవిడకి ఈ విషయం చెప్పండి. ఈ చాకరేవు బాన్ని ఎంత రుద్దినా తరగటం లేదు. దీనికి సంగతి ఏంటో చూడాల్సిందే. బ్రహ్మచారణ, ఏమిట్రా? నేను పొడుపు కదా వేస్తాను, విప్పుతావా? దానివల్ల నాకేమిట్రా లాభం? ఓహో, లాభం ఉంటేనే వస్తావా? అవును. నేను వేసే పొడుపు కథలో నువ్వు జయిస్తే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను. నేను జయిస్తే నాకు 50 రూపాయలు ఇస్తాను. ఏమిట్రా ఈ అన్యాయం? అనవసరంగా నువ్వెందుకు 50 రూపాయలు నష్టపోవడం? బ్రహ్మచారణ, నువ్వు తెలియలేనాడు, నేను తెలివైన వాడిని. పొడుపు కథ పొడవనా? వద్దు, నేనే పొడుస్తాను. పొడిచావులే, పొడు పొడు. 7 ముక్కులు, 9 ముక్కాలు కళ్ళు, 6 బాతిక నోరు, 13 కాళ్ళు ఉన్న మృగం ఏది? ఏది? ఇంకోసారి చెప్పు. 7 ముక్కులు, 9 ముక్కాలు కళ్ళు, 6 బాతిక నోరు, 13 కాళ్ళు ఉన్న మృగం ఏది? చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. గీక్కోకుండా చెప్పరా? చెప్పు 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 చెప్పు. అన్నా, నాకు తెలియదన్నా. ఇవ్వు. అన్నా, ఆ మృగం పేరేంటి ఒకసారి చెప్పన్నా? చేయి. ఇదిగో, నాకు తెలీదు. పోగొట్టుకున్న డబ్బులు ఎలాగైనా రాబట్టాలి. ఒరే బ్రహ్మచారి, అయ్యో, ఇలా చూడు. నేను తెలివైన వాడిని, నువ్వు తెలివైన వాడివే. అయ్యగారితో నువ్వు అబద్ధాలు చెప్తావు, నేను అబద్ధాలు చెప్తాను. ఇద్దరిలో ఎవరు పెద్ద అబద్ధాలు కూరు పోటీ పెట్టుకుందామా? నేను రెడీ. కళ్ళుకో. రెడీయా? రెడీ. అదిగో 82 కిలోమీటర్ల దూరంలో ఓ కొండ నీకు కనిపిస్తుందా? అవును, పెద్ద కొండ. ఆ కొండ అడుగు భాగాన ఓ చిన్న గడ్డి పరక ఉంది. గడ్డి పరక బాగా ఎండిపోయినట్టు. ఆ గడ్డి పరక మీద ఓ చిన్న గండు చెవి ఎక్కుతోంది, చూసావా? ఏం నాకు కనిపించలేదా? అది కాదురా, కాలికి బాగా దెబ్బ తగిలి కుంటుకుంటూ వెళుతోంది. అబ్బాయి, వెంటనే నాకు 100 రూపాయలు ఇవ్వు. నువ్వు ఇచ్చిన 50
ఇంకా 50 రూపాయలు బాకీ ఉన్నావు. అలాగే దేవుడా, ఈ జన్మలో నీతో పోటీకి రానే రాను. కవిత, స్వప్న, కవిత, గెట్ అవుట్ అంటేనే వెళ్తావా? అన్నయ్య నీతో కొంచెం ఇలా మాటలు చెప్పాక దాన్ని చెడగొట్టావు. ఇంకా ఏం మిగిలిందని? నువ్వు మంచిదాను అనుకున్నాను, ఇంత నీచమైన దాని అనుకోలేదు. నిన్ను ఇంట్లోకి రానిస్తే ఈ ఇంటి పరువు బజార్లో పడుతుంది. ఓ బయటికి ఓ. గుండె కథలో ఎన్ని వ్యధలో తెలిసినది ఎవరు, మనసు గదిలో ఎంత దిగులో తెలిసినది ఎవరు. గుండె కథలో ఎన్ని వ్యధలో తెలిసినది ఎవరు, మనసు గదిలో ఎంత దిగులో తెలిసినది ఎవరు. ఏది నిజమో ఏది కలయో తెలిసినది ఎవరు, ఏది పుణ్యం ఏది పాపం తెలిసినది ఎవరు. కోనేస్తమా నన్ను మన్నించుమా, గుండె కథలో ఎన్ని వ్యధలో తెలిసినది ఎవరు, మనసు గదిలో ఎంత దిగులో తెలిసినది ఎవరు. ఎవరు ఎవ్వరినో తలచి కుమిలిపోతుంటే, మనసు ఎందుకనో పగచి తడిసిపోతుంటే, ఏది ఏమౌనో మనసుకు తెలియకున్నది, గాయమైపోయి హృదయం రగులుతున్నది. బదులు పలికే దారి లేక నలిగిపోతుంది. కోనేస్తమా నన్ను మన్నించుమా.
కథలో ఎన్ని వ్యధలో తెలిసినది ఎవరు మనసు గదిలో ఎంత దిగులో తెలిసినది ఎవరు ఎదను ఎవరో చూపుతోటి ఒడిచిపోతుంటే మదిని ఎవరు కానరాక అదిని వేస్తుంటే చెలిమి చేసే దారి లేక దూరమవుతున్నా మనసుతో నా బాధ నీతో పంచలేకున్నా కనులు నిండి గుండె నీరు జారిపోతుంది కోనేస్తమా నన్ను మన్నించుమా గుండె కథలో ఎన్ని వ్యధలో తెలిసినది ఎవరు మనసు గదిలో ఎంత దిగులో తెలిసినది ఎవరు ఏది నిజమో ఏది కలయో తెలిసినది ఎవరు ఏది పుణ్యం ఏది పాపం తెలిసినది ఎవరు కోనేస్తమా నన్ను మన్నించుమా పాపమే గౌత, చిన్న విషయం కూడా తను తట్టుకోలేదు. అలాంటిది ఇంత పెద్ద అభాండం తన మీద వేస్తే ఎలా తట్టుకుంటుంది? వాళ్ళ అన్నయ్య కోపానికి భయపడి తను తొందరపడి ఏమైనా చేసుకుంటుందేమోనని నాకు అనుమానంగా ఉంది. మనం వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడదామా? అవును, బాగా కావాల్సిన స్వప్న చెప్తేనే అసలు ఏమి పట్టించుకోలేదు. నువ్వు నేను చెప్తే వింటారా ఏమిటి? సూర్య వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సూర్య వస్తే బాగుంటుంది. సరే, సూర్యని రమ్మని వెంటనే లెటర్ రాస్తాను. నాన్న పిలిచారట? జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం మానేసి జరగాల్సింది చూద్దాం. మోహన్కి ఒకసారి ఫోన్ చెయ్యి. హలో, మోహన్ గారా? నేను ప్రకాష్ని. నాన్నగారు మీతో మాట్లాడాలట, కొంచెం ఉండండి. హలో. హలో అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు. ఏంటి అంకుల్ వాయిస్ డల్గా ఉంది? వయసు అయిపోతోంది కదా, షుగర్ కూడా ఉంది, అప్పుడప్పుడు బీపీ కూడా రేజ్ అవుతుంది. అందువల్ల మీ పెళ్లి తొందరగా జరిపిద్దామని. ఓ అంకుల్, కవిత్వం ఈ విషయం మాట్లాడారా? దాంతో మాట్లాడేదేముంది బాబు, పెళ్ళైన తర్వాత చదువు కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఓకే అంకుల్. అది సరే బాబు, నేను ప్రకాష్ని పంపిస్తాను. రామలింగయ్య గారితో మాట్లాడి ఒక మంచి ముహూర్తం చూడమని చెప్పండి. అక్కర్లేదు అంకుల్, నేనే ఓ కేసు విషయమే వైజాగ్ వస్తున్నాను. వచ్చే ముందు ఆయన కలిసి డేట్ ఫిక్స్ చేసుకొస్తాను. సంతోషం బాబు. దీనికి నేను ఒప్పుకోను. అన్న తండ్రి మీరు నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను అల్లారు ముందుగా పెంచిన అన్నయ్య అర్థం చేసుకోలేదు. మీరే నన్ను అర్థం చేసుకోనప్పుడు
రేపు నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు నా గురించి ఒక్క మాట తప్పుగా అన్నా నేను తట్టుకోలేను. సో ఇక్కడ జరిగిన విషయం అంతా నేను అతనికి చెప్పేస్తాను. అతను నన్ను నమ్మితే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. ఇవన్నీ పెళ్లి కొడుకుతో చెప్పే విషయాలంటే అమ్మా, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? ఏంటి అందరికి చెవులో పువ్వు పెడదాం అనుకుంటున్నావా? ఆ రోజు గుళ్ళో రకరకాల పోజులు ఇచ్చావు, దానికేంటి అర్థం? ఇంట్లో అందరితో లవ్వు లేదు గివ్వు లేదు అన్నావు. స్వప్నకు ఫోన్ చేసి కాపాడు కాపాడని బతిమాలు, దానికేంటి అర్థం? కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి వాడిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళావు, దానికేంటి అర్థం? అడగండి నాన్న, అడగమ్మా. అన్నయ్య, నన్ను అర్థం చేసుకో. అనుకోకుండా జరిగిన దానికి ఎందుకలా పెడర్థాలు తీస్తావు? ఏయ్, తప్పు చేశానని ఒక్కో వదిలేస్తాం, అంతేగాని పదే పదే వాడితో లవ్వు లేదు గివ్వు లేదని మమ్మల్ని మోసం చేస్తూ పెళ్లి కొడుకుని మోసం చేస్తున్నాం అంటే వాడితో లేచిపోదావనా? అవును, నేను అలాగే చేస్తాను. ఏం చేస్తారు మీరు? ఏమండి ఏమండి చెప్పేది వినండి నాన్న. ఏమిటండి ఇది? ఎందుకండి ఇలా చేశారు? అదంత మాట అన్నాక నా కూతురే కాదు. మన ఎవడి కవిత? మావయ్య, కవిత ఏమిటండి చూస్తూ నిలబడ్డారు? ఏమనుకున్నా తను మీ చెల్లెలు. తను వర్షంలో తడుస్తుందండి, వెళ్ళి పిలవండి. మొండి పట్టు పట్టకు. నేను రాను. నాన్న గురించి నీకు తెలీదా? కవిత, లేమ్మా, లోపలికి రా. నేను రాను. ఏమండి ఏమండి, మన అమ్మాయి వర్షంలో తడుస్తుందండి. రండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? వచ్చి పిలవండి. నా మాట విని లోపలికి రమ్మా. ఏమిటండి? మావయ్య, కవిత వర్షంలో తడుస్తుంది, మీరైనా పిలవండి. లేదమ్మా, చచ్చినా పిలవ. అయ్యా, నేనంటున్నానని తప్పుగా అనుకోవద్దు. వర్షంలో తడుస్తోంది. మీరు 20 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మాత్రమే కాదు, తరతరాలుగా కాపాడుకొస్తున్న మన కుటుంబ గౌరవం. పిలవండి అయ్యా, పిలవండి. పిలవండి. కవితమ్మ గారిని పిలవండి అయ్యా. రండి మావయ్య, పిలవండి అయ్యా. రండి రండి. కవిత, 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 ఏది? కవిత, ఎక్కడికి వెళ్ళిపోయింది? కవిత, కవిత, కవిత. కవిత మీకు కనిపించిందా? లేదమ్మా, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదమ్మా. కవిత, ఎక్కడికి వెళ్ళిపోయిందోనండి. కవిత, పార్వతి, ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా మీ వల్లే జరిగింది. ఈ టైంలో ఇలా మాట్లాడాలా? ముందు వెతుకు. కవిత, కవిత, అయ్యో కవిత, ఎక్కడికి వెళ్ళావు? ఏమండి ఏమండి? నాన్న, ఇంత జరిగినా కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అంతా వాళ్ళ నాన్న పులికే. ఎన్నో మాసాలు షిప్పులో పనిచేసి కూడా నవ్వుకుంటూ వస్తారు. కొంచెం ఉండమ్మా. ఇప్పుడు నాకొకటే దిగులు. మా అబ్బాయి చెప్పిన మీ వాళ్ళు నమ్మకపోతే? అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. చచ్చా, అలా మాట్లాడకూడదు. చూడమ్మా, 2 రోజుల్లో సూర్య వస్తాడు.
సూర్య రాగానే నేను కూడా మీతో ఊరొస్తాను. సమస్యలని తీర్తాయి. ఇందా నువ్వు స్నానం చేస్తా, వెళ్ళు. పోమ్మా. ఆటో ఆటో హలో సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్? గాజువాకు వెళ్ళాలి. రండి కూర్చోండి. ఆటో ఆటో గోపాలపట్నం వెళ్ళాలి. రానండి. సార్ ఆయన కావాల్సిన ఆయన వెళ్ళేదారే ఎక్కించుకున్నా దాంతే ఉంది. రమ్మనండి. నమస్కారం సార్. రా బాలాజీ, ఎలా ఉన్నా సార్? ఏదో స్ట్రైక్ అట, ట్రైన్ మధ్యలోనే ఆపేశారు. తర్వాత గోపాలపట్నం వెళ్ళడానికి ఆటోని పిలిస్తే ఒక్కడు కూడా ఆపట్లేదు. ఆటో ఎందుకు సార్, బెంచ్ కార్లు మన జ్యోతికుంది కదా, రండి సార్. అవును, పిల్లలు చూడడానికి వెళ్ళారు కదా, దాని గురించి ఏం చెప్పలేదు? ఆ తర్వాత ఇప్పుడేగా మనం కలిసింది, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అలాగే సార్, చాలా సంతోషం. ఈయన చాలా మంచి ఆయన సార్. చెప్పాను, కూర్చోండి. ఎక్కండి. మీకేం ప్రాబ్లం లేదుగా? అదేం లేదు సార్. ఓకే రండి. మొహమాట పడకండి, నిజంగా ప్రాబ్లం లేదుగా? ఇందులో ఏంటి సార్ ప్రాబ్లం? నేనా బండి లాగబోతున్నాను, గుర్రమేగా లాగబోతుంది. పర్వాలేదే, బాగా మాట్లాడుతున్నారు. నా పేరు చంద్రమోహన్. హైదరాబాద్ లో ఉన్న వేలాది మంది లాయర్లలో నేను ఒక లాయర్ని. వెళ్దాం సార్? వెళ్దాం బాలాజీ. చల్ జ్యోతిక, అసలు బస్సులో వచ్చి ఉండాల్సింది. అవును, మీది ఊరేనా? లేదు సార్, నాది హైదరాబాదే. ఓ ముఖ్యమైన పని మీద ఈ ఊరు వచ్చాను. నా పేరు సూర్య. పిల్లకేమీ తీసుకెళ్ళడం లేదు సార్? ముందు పెళ్లి ఫిక్స్ కానీ ఆ తర్వాత ఎలాగ తప్పదుగా. ఏమిటి సార్ మీరు, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, అప్పుడే ఇదిగా ఉంటుంది. ఏమిటి? అదో కిక్ అండి. నేను అలా కదండి, పిల్ల నచ్చిన వెంటనే అమ్మాయికి ఏమైనా కొనిద్దామని మార్కెట్కి వెళ్ళాను. నాకంటే ముందు అమ్మాయి వచ్చి ఉంటుంది. తర్వాత ఏముందండి? నా కన్నెలడి ఆగడాల చెక్కోడి ఉప్పులతో తగులుకుంది నా బండి. అది మొదలు పెడితే పారిపోత అల్లాడి. అది లౌలి రాణి చిలక, అది ఒయ్యారాల మొలక. మాది మోమాటాల సరసం, అది రేపుతాది విరహం. గుంతలకడి కుమ్మరాది, జంబలకడి పంబరా. గుంతలకడి కుమ్మరాది, జంబలకడి పంబరా. అది సరదా సోకులాడి కిల్లాడి. నా కన్నెలేడి ఆగడాల చెక్కోడి. పండగ రోజు తెల్లారగానే దాని ఇంటి ముంగిట
ఓరగంటితో దాన్ని చూస్తిని సిగ్గు సిగ్గుతో మొగ్గలేస్తిని చాటు సాటుగా పలకరిస్తిని ఘాటు ఘాటుగా పులకరిస్తిని నేను దాన్ని చూసా అది నన్ను చూసింది తర్వాత గుచ్చి గుచ్చి చూస్తా ఉంటే గుండె జల్లు మన్నాదయ్యో గుంటలకడి గుమ్మరాది జంబలకడి పంపరా గుంటలకడి గుమ్మరాది జంబలకడి పంపరా వైజాగ్ మహానగరంలో జగదాంబ సెంటర్లో ఇద్దరొక్కటై జల్సా చేసి కాఫీ హోటల్ టిఫిన్ చేసి మ్యాచింగ్ బ్లౌజ్ శారీ ఇచ్చి శంకర్ దాదా మ్యాట్ని చూస్తూ దాన్ని నేను తాకితే అది నన్ను తాకింది అలాగా చీకటింట సరసాలాడి దుంప పెంచి సంపిందయ్యో గుంటలకడి గుమ్మరాది జంపలకడి పంపరా గుంటలకడి గుమ్మరాది జంపలకడి పంపరా అది సరదా సోకులాడి కిల్లాడి నా కన్నెలడి ఆగడాల చెక్కోడి గుబ్బులతో తగులుకుంది నా బండి అది మొదలు పెడితే పారిపోత అల్లాడి అది లౌలి రాణి చిలక అది ఒయ్యారాల మొలక అది మొమ్మటాల దరసం అది రేపోతాది విరహం గుంతలకడి గుమ్మరాది జంబలకడి పంపరా 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 ఓ ఓ జ్యోతిక ఆగు సార్ ఇల్లు వచ్చేసింది సార్. అప్పుడే వచ్చేసిందా బాలాజీ సార్ నువ్వు చాలా బాగా పాడావు మళ్ళీ కలుద్దాం 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 అంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడ కలిసేది ఊరికే మాట వరుసకాలు అంటున్నారు. ఏంటండి అలా అంటున్నారు? మీరు అలా అన్నందుకైనా మనం మీట్ అయి తీరాలి. ఇదిగోండి మీట్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇదిగోండి నా కార్డ్. చాలా గొప్పవాళ్ళండి మీరు. ఏం సార్ మీరు రాకపోయింటే నేనేగా ఇచ్చేవాడిని. ఓ అలా అంటారా? బండికి మీరివ్వండి, బాలాజీ పాట పాడినందుకు నేను ఇస్తాను. ఎలా ఉంది? ఇదిగో బాలాజీ. వద్దు సార్. పర్వాలేదు, ఉంచుకో బాలాజీ. థ్యాంక్ యూ. వస్తాను. బాయ్. చాలా మంచిగానండి. మీ ఇంటికి కాబోయే అల్లుడు. జ్యోతిక చాలు. ఏమండి మీరు పిల్లలు చూడటానికేనా? ఏంటి ఏం లేదు, ఊరికే తమాషాగా అంటున్నాను. ఎందుకని ఈ బండి రాశి అలాంటిది. అవును, ఎక్కడ దిగాలన్నారా? నెంబర్ 14 2nd స్ట్రీట్ గాంధీ కాలనీ గాజువాక. ఆంటీ నమస్కారం. రా బాబు, కూర్చో. పిలుస్తాను. నమస్కారం. రాలుడు అంకుల్ ఎందుకంటే డిస్టర్బ్ చేశారు? అదేం లేదు, ఊరికినే పడుకున్నాను. నువ్వు కూర్చో. మీరు కూర్చోండి. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అవును, మీరేంటి ఇలా చిక్కిపోయారు? అదేం లేదు, ఇప్పుడు ఎంతో బెటర్. బాగున్నారా? హలో, హాయ్ మీనా, హౌ ఆర్ యు? ఎవరికి? నీకే. థాంక్యూ. తీసుకో. కాఫీ ఇవ్వమ్మా. ఇలారా. బాగుందా? మీనా, ఈ బొమ్మ మాట్లాడుతుంది, హలో అంటుంది, గుడ్ మార్నింగ్ చెప్తుంది.
నువ్వేదైనా మాట్లాడు. నమస్కారం అయ్యా. నమస్తే. ఏంటి ఇవాళ కోళ్ళేం లేవా? ఇక్కడే ఉండి భోంచేసి మరీ వెళుతున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. అదేం అక్కర్లేదు, ఊరికే తమాషా కన్నాను. నువ్వు వెళ్ళొచ్చు. మీరు చెప్పిన విషయాలు రామలింగయ్య గారితో మాట్లాడాను. ఇంట్లో అమ్మా నాన్న ఎంతో సంతోషించారు. వాళ్ళందరూ కలిసి పెళ్లి ముహూర్తం ఖాయం చేశారు. ఈ మంత్ 23వ తారీఖున మంచి ముహూర్తం ఉందట. అది దాడితే వచ్చే నెల 14వ తేదీనే మంచి ముహూర్తం ఉందట. ఈ రెండిట్లో ఏది ఫిక్స్ చేయాలో మీరే చెప్పాలి. ప్రకాశం రానివ్వండి, నిర్ణయిద్దాం. గుడిమేయాల ఏం నా బండి మీద వచ్చేస్తున్నావు? కళ్ళు కనపడలేదా? పట్టుకో. సార్, మీతో కొంచెం మాట్లాడాలి, అందుకే హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎక్కువ బాలాజీ, ఇక నువ్వు వెళ్ళు. బాయ్. మీరు కూడా భోంచేయచ్చుగా? లేదు, స్టమక్ కొంచెం అస్వస్థగా ఉంది. ప్రకాష్ వచ్చినట్టున్నాడే. సార్, ఇదా మీరే? ఏమండి, ఏంటి? కొంచెం ఇలా రండి. చెప్పు. పర్వాలేదు. మీరు వస్తారా లేదా? విషయం ఏంటో చెప్పు. కవిత కనిపించిందా? ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకొచ్చారు? అయితే ఏమైంది? పెళ్లి కొడుకు వచ్చాడండి. మీ నాన్నగారితో మాట్లాడుతున్నాడు. పైకి రా. ఇక్కడే ఉండు. హలో మోహన్. సార్, గుడ్ మార్నింగ్. ఏంటి బాగా టైర్డ్ ఉన్నట్టున్నారు? లేదు, రాత్రంతా నిద్రలేదు. అదేనన్నా, మన ఫ్యాక్టరీలో కొత్తగా మిషన్ వచ్చింది కదా, దాని గురించి ఎవరికి ఏం తెలియదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి లేట్ అయ్యింది. అందుకే సారీ. లేట్ అయిందా? లేదు, 10:30కి కోర్టుకు వెళ్ళాలి. క్లయింట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. రై, బ్రీఫ్ కేసు తీసుకెళ్ళి కార్లో పెట్టు. మీరు ఇక్కడ పనులు పూర్తి చేసుకుని వెళ్ళడానికి 2-3 రోజులు పడుతుంది కదా? అవును. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, మీరు తిరిగి వెళ్లేలోగా ఓ మంచి రోజు చూసి పెళ్లి డేట్ ఫిక్స్ చేద్దామని. మీరే డిసైడ్ చేయండి. కవిత కాలేజీకి వెళ్ళింది? అవును, కాలేజీకే వెళ్ళింది. ఓహో, నేను బయలుదేరుతానండి. మంచిది బాబు. వస్తానండి. వెళ్ళండి. సార్, మీరు టెన్షన్ అవ్వకండి. ఆ రోజు మీరు అలా కోపడ్డం వల్లే ఎన్ని సమస్యలు వచ్చాయి. మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. కవితేది? సార్, ఏంటి మీరు అనేది? నీకేం కావాలి? ఎంత డబ్బు కావాలి? మీరు చెప్పేది ఏది నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ ప్లీజ్, నా చెల్లెలు నాకు తిరిగి ఇచ్చే. ఇంకా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నాటకాలు ఆడద్దు. నా చెల్లెలు అక్కడ ఎక్కడో దాచావు. సార్, మర్యాద ఇచ్చి మాట్లాడండి. జూలై వెధవ్వి, నీకేంటో మర్యాద? నా మీద చేసుకున్నారు. నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను. పోలీసుల దగ్గరికి వెళ్తే నువ్వే ఇరుక్కుపోతావు. నా గురించి నీకు తెలియదు. ఎక్కడ నా చెల్లెలు చెప్పు.
ఏంటి బెదిరిస్తున్నారా? పోలీసులు ఏమన్నా మీ మనుషులా? నాకు మాట్లాడడం తెలుసు, రండి వెళ్దాం. ఎవరా అబ్బాయి? ఈ అబ్బాయిని కవిత ప్రేమిస్తోంది. దిగరా. ఇదే పోలీస్ స్టేషనా? నేను దిగను. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నిజం చెప్పు. నిజమేనా చెప్తున్నాను. నాకు నీ చెల్లికి సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదు. ఇరగదీయండి, కట్టిపడేయండి, ఇక్కడ కట్టేయండి. ఏంటి భాగ్యం, ఫోన్ వస్తే నేను చెప్పనా? ఎన్నిసార్లని తిరుగుతావు పాపం. వాడెక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు, నేను అడగలేదు. ఆ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకెంతో బాధగానూ ఉంది, భయంగానూ ఉంది. నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. ధైర్యంగా వెళ్ళు. ఫోన్ వస్తే నేను పిలుస్తాను. కవిత, వచ్చి భోంచేయమ్మా. నాకు ఆకలిగా లేదంటే మీరు భోంచేయండి. పొద్దున అదే మాట, ఇప్పుడు అదే మాట. లేచి వస్తావా రావా? రా.
ఏంటి? అదేమిటంటే మిమ్మల్ని చూడగానే ఒక విషయం చెప్పాలని తప్పించిపోతున్నాను. పర్వాలేదు చెప్పు. అది చెప్పాలంటే భయంగా ఉంది. అందుకే అందుకే నా మనసులో ఉన్నదంతా ఈ లెటర్లో పోసాను. చదవండి. లవ్ లెటర్ ఇవ్వడం తప్పే, అందుకని ఇలా కొట్టాలా? స్టూపిడ్, నువ్వు ఇచ్చింది లవ్ లెటరా? ప్రియమైనానే రాసానే. ప్యాంటులు 2, లుంగి 1, షర్టులు 2, ట్రయల్ 4. లాండ్రీ బిల్లు మారిపోయింది. నేను ఈసారి రాసినప్పుడు కరెక్ట్ గా రాసిస్తానే. కానీ మీరు నన్ను కొట్టిన విషయం ఎవరితో చెప్పకండి. డోంట్ వరీ, సత్య ప్రమాణకంగా నేను ఎవరికి చెప్పను. కవిత, పెళ్లి చేసుకోరా అని అడుగుతుంటే ఓళ్ల మీద పడి తిరుగుతున్నాడు. అన్నీ నేనే చేసుకోవాలి. ఇన్ని పుస్తకాలు కొన్నావు, పోనీ చదువుతావా? నిన్ను కాదమ్మా, మా అబ్బాయిని అంటున్నాను. నీకు ఏం తోచటం లేదుగా, చదువుకో, చదువుకోమ్మా. కవిత అంటే కొంచెం ఎవరో వెళ్ళి చూడమ్మా. లెటర్. ఎవరమ్మా? లెటర్ వచ్చింది ఆంటీ. ఎవరు రాశారు? అమలాపురం నుంచి రాఘవయ్య. మా అన్నయ్యే. పర్వాలేదు, చదువు. ప్రియమైన చెల్లెలు భాగ్యానికి నీ అన్నయ్య వ్రాయినది. అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? సూర్యానికి రాణి, రాణికి సూర్య అని నిర్ణయించుకుని ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఉంటే ఏమిటర్థం? నీ కోడలు రాణి పెళ్ళెప్పుడని తొందరపడుతోంది. దానికేమని సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీ ఆయనేమో ఓడల మీద 6 నెలలు ప్రయాణం, ఇంట్లో 6 నెలలు కాపురం అంటూ కాలం గడిపేస్తున్నారు. మీ ఆయన ఎప్పుడు రావాలనుకుంటున్నారో రానివ్వు. ఈ ఉత్తరం చూసిన వెంటనే నువ్వు సూర్య వెంటనే బయలుదేరి వచ్చేది. ఇట్లు ప్రేమతో మీ అన్నయ్య రాఘవయ్య. రాణి బాగా చదువుకుంది. చేసుకుంటే సూర్యాన్నే చేసుకుంటానంటోంది. వీడేమో శిల్పాల మీద పరిశోధన చేస్తానంటూ బీడీ తీసుకుంటానంటూ తిరుగుతున్నాడు. అది బీడీ కాదంటీ, పిహెచ్డి. అదే పిచ్చిడి పిచ్చిడి. పిహెచ్డి. అత్తయ్య, ఆ అబ్బాయి దొరికాడు కదా, కవిత కూడా క్షేమంగానే ఉంటుంది. అతనేమో కవితకి నాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడే. అదే లేదు, మనందరితో మాట్లాడి ఒప్పించడానికే వచ్చింటాడు. మీ అబ్బాయి దెబ్బలకు భయపడి సంబంధం లేదంటున్నాడు. అత్తయ్య గారు, మీరు వెళ్ళి అబ్బాయితో మాట్లాడితే నిజమేమిటో తెలుస్తుంది కదా. రండమ్మా. ఎక్కడా? ఇక్కడున్నాడమ్మా.
నీళ్లు తీసుకురా. అలాగేనమ్మా. ఆ చేతి కట్లిపో. తమ్ముడు 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 మెల్లగా. బాబు బాబు అమ్మా ఇగోమ్మా. ఆ కాళ్ళు కట్లిపో. నీళ్ళ బాబు, ఇదిగో తాగు. బాబు, అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఇకనైనా దాన్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచన మానుకో. అవును తమ్ముడు. ఏంటమ్మా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారా? నీకోసమే కదా మా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. లేదమ్మా, మీరు అనుకుంటున్నట్టు మీ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. ఏంటి బాబు, ఏ సంబంధం లేకపోతే తానెందుకు ఇంటికి తెగిస్తుంది? చిన్నయ్య గారు వస్తే పెద్ద గొడవలు అయిపోతాయి. వెంటనే బయలుదేరు. ఎక్కడున్నా సరే మీరిద్దరూ క్షేమంగా ఉండాలి. అయ్యో మీరు నాకిలా నన్ను వెతుక్కుంటూ వచ్చిందని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారే. నిన్ను వెతుకుంటూ వచ్చే ఛాన్సే లేదు. నేనే అమ్మాయిని దాచిపెట్టి అబద్ధం ఆడుతున్నానని వాళ్ళందరూ అపార్థం చేసుకుంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. ప్రకాష్ అన్న ఏమో నేనే దాచారని గొడవ చేస్తున్నాడు. ఇంతకీ తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నీ ఇంట్లో ఫోన్ ఉందా? ఒక పీపీ నెంబర్ ఉంది. హలో సీతమ్మ, నేను సూర్యాని. బాబు సూర్య, ఒక ముఖ్యమైన విషయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చెప్తానుండు. నా కోసం ఎవరైనా వచ్చారా? అవును బాబు, కవిత అని ఒక అమ్మాయి వచ్చింది. తను నీకోసమే ఎదురు చూస్తుంది. ఉండు, మీ అమ్మని పిలుస్తాను. వద్దు సీతమ్మ, నేనే వస్తున్నానని అమ్మతో చెప్పు. ఉంటాను. తను అక్కడే ఉందట. అక్కడే ఉందా? థ్యాంక్ గాడ్. ముందు తినండి. చెప్పు ఎందుకు చెప్పు. ఎవరు కట్టకూడదు? ఎవరా నేను వదిలిపెట్టుకుంది? చెప్పరా? నిన్నే అడుగుతున్నాను. చెప్తావా లేదా? చెప్పరా? నేనే చెప్పానురా, కొట్టాలనుకుంటే నన్ను కొట్టు. లోకంలో ఎవరు చేయని తప్ప నా కూతురు చేసింది. వాడిని ప్రేమించింది, వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయికి ఏదైనా జరిగితే నా కూతురు ప్రాణాలతో ఉంటుందా? అది అర్థం చేసుకో. నమస్కారం అంకుల్. నమస్కారం. రండి మోహన్. ఎలా ఉన్నారు? వెళ్ళిన పని పూర్తయింది. అంత ఈజీగా పూర్తవుతుందా? కోర్టు వరకు వెళ్లకుండా బయటే పరిష్కరిద్దాం అనుకున్నాను. వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. ఇంకో 2-3 రోజులు పడుతుంది. పదండి, లోపలికి పదండి. కూర్చో బాబు. అదే రామా రామా రామా. ఎవరొచ్చారో చూడమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? తీసుకో. మీనా తల్లి ఏడవకూడదు. ఇది చూసావా? ఈ బొమ్మ నీలాగే అందంగా ఉంది. ఎవరు కొన్నారు? తాతయ్య కొన్నారా? అవునవును. తాతయ్య అబద్ధం చెప్తున్నారు. కవిత అంటే కొనిచ్చారు. కవిత అంటే నీకు ఇష్టమేనా? కవిత అంటే ఎక్కడ? ఆంటీ 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 అంకుల్, ఒకరోజు డాడీ గుళ్ళో అంకుల్ని కొడితే ఆంటీ ఆంటీ వర్షాల తడిచి వెళ్ళిపోయింది.
మోహన్ ఒక్క నిమిషం. మీనా దిగు. ఏమైంది? సారీ, ఎలా ఎలా చెప్పాలో తెలియటం లేదు. లేదు, ఈ విషయంలో కవిత మీద ఎలాంటి తప్పు లేదు. ఎవడో కుర్రాడు కవిత వెంట పడుతున్నాడు. ఈ విషయం కవితకి తెలియదు. మీతో కూడా తనకి పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే ఈ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియలేదు. ఒకరోజు కాలేజీకి వెళ్ళిన కవిత తిరిగి ఇంటికి రాలేదు. వాడు కిడ్నాప్ చేశాడు. ఇంత పెద్ద విషయాన్ని చాలా తేలిగ్గా చెప్తున్నారు. దానికి మీరేం యాక్షన్ తీసుకున్నారు? అతను ఎవరు? లేదు, ఈ విషయం బయటకు తెలిస్తే మా ఇంటి పరువు, కవిత భవిష్యత్తు. అదే కాకుండా ఈ విషయం మీకు తెలిస్తే మీరు తప్పుగా ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? పెళ్ళైన తర్వాత ఇలా జరుగుంటే పరువు పోతుందని నేను ఊరుకుంటానా? నా భార్య నేను కాపాడుకోను. రండి. మీరేం చేస్తారంటే, హలో, నేను అడ్వకేట్ మోహన్ మాట్లాడుతున్నాను. ఓ పెళ్లి కొడుకా, ఎలా ఉన్నావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పవయ్. నేను చేసుకోబోయే అమ్మాయి గురించి నీకు చెప్పానుగా. అవును చెప్పావు. ఆమెనొకడు కిడ్నాప్ చేశాడు. వాట్? వాడిని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలి. డీటెయిల్స్ చెప్పు. స్వప్న ఎక్కడ? అడిగేది నిన్నే, చెప్పు. అమ్మగారు బయటికి వెళ్ళారండి. హాస్పిటల్లో ఉన్న అబ్బాయితో కలిసి బయటికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మిస్టర్ సూర్య, 4D గ్రౌండ్ ఫ్లోర్, డీసెంట్ అపార్ట్మెంట్స్, ఈగలవారి వీధి, దోమల్గూడ, హైదరాబాద్. ఈ రోజు ఏముందో తెలియలేదే. प्रेसिडेंट जी, सुबह से पानी नहीं आ रहा. లేదే, పొద్దున్నే పానీ అంతా ఫుల్ చేశారే. थोड़ा मोटर ऑन कीजिए. నైనే తుమ్ము జావో, నేను చూసుకుంటాను. ఎలా నీళ్ళు లేకుండా పోతాయి? ఆగండి, ఎవరే మీరంతా? ఆగండి. నువ్వెవడివిరా? ఏంట్రా బెదిరిస్తున్నావు? ఎవర్రా మీరు? మమ్మల్ని గుర్తుపట్టలే? గుర్తుపట్టడానికి మీరు ఏమైనా సినిమా యాక్టర్లా? ఎక్కడి నుంచి వస్తున్నారా? లోపల నుంచే వస్తున్నా. లోపల నుంచా? ఏ ఫ్లాట్ నుంచి వస్తున్నారు? ఏంటండి మీరు అలా మాట్లాడతారు? ఆయన వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాం. పొర కంపు మావాడ. ఎవరు ఆయన వాళ్ళు? ఇదిగో బాబాయ్, నీకు బుద్ధి ఉందా? పళ్ళు తోముకున్న బ్రష్ రోడ్డు అడ్డగా పడేసి వస్తావా? ఇదిగో తీసుకో, భద్రంగా దాచుకో. దీంతోనే వీడు పళ్ళు తోముకునేది? అవును, ఆయన పళ్ళు కరెక్ట్ గా ఉంటుంది. అవును, బామ్మ దగ్గర ఎక్కడ ఉన్నా? ఓ అక్కడున్నావా? పొద్దున టిఫిన్ చేయకుండా వచ్చావా? ఇదిగో నీ టిఫిన్ తిను. ఏమిటి ప్రెసిడెంట్ గారు, ఏదో టెన్షన్ గా ఉంటున్నారు? ఏది ప్రాబ్లం? ఇక్కడ మెనీ ప్రాబ్లమ్స్. ఎవరు వీళ్ళంతా? నా చుట్టాలు, ఊరి నుంచి వచ్చారు. ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. వెంటనే వెళ్ళిపోతామని చెప్పారు. నేనే 4 రోజులు నాకు గెస్టులుగా ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పాను. పార్టీ మీటింగ్లకి లారీల్లో జనాన్ని తోలుకొచ్చినావు. ఎంత తీసుకున్నావేంటి? ఇలా చూడండి, నా చుట్టాలను పార్టీ మీటింగ్ వచ్చారని అవమానించకండి, దిష్టి కొట్టకండి. వీళ్ళు చాలా సాఫ్ట్ టైపు. ఇంకో 10-15 మంది రఫ్ టైపు మేడ మీద ఉన్నారు. అక్కడేం బిగుతున్నారు? స్నానం చేస్తున్నారు. అక్కడెలా స్నానం చేస్తారు? అక్కడ చెరువు ఉందిగా. వాడు తెలియక చెప్పాడు. పైన ట్యాంక్ ఉంది కదా, దాని చెరువు అంటున్నాడు. అవి తాగే నీళ్లు కదా, ట్యాంకులో దిగి స్నానం చేయడం మొదలెట్టారా? అవునండి, అదే వీళ్ళ టాలెంట్. ఇప్పుడు నా టాలెంట్ చూడు. ఒరే ఎక్కడున్నారా? రే బాలా, రే బాలా, నిన్నేరా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారు. థ్యాంక్స్. అలాగే ఈ బ్లాక్ లో వాటర్ కట్ చేయి. సరే, అలాగే ఈ బ్లాక్ లో వాటర్ కట్ చేయి. అలాగే వేట కొడవలు ఉంటది, కింద పడే. అలాగే వేట కొడవలే కింద పడాయి. వేట కొడవలు ఎందుకు? నిన్ను నరకడానికి. నీ వంశాన్నే నరకుతాను. నీతో నాకు చిన్న పని. పని? మా బాత్రూమ్ గడికి చాలా రోజులు అయింది. మీ చిన్న బ్రష్ తో దానికి అడుగు. అయ్యా ప్రెసిడెంట్ గారు క్షమించండి. సార్, మీ చుట్టాలు వస్తున్నారు. ఎరా వీళ్ళు నా చుట్టాలా? ఏమో, కావాలంటే మీ ఫ్లాట్ కాల్ చేసేమండి. చంపేస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా, నా 2 బిడ్డలు సన్నబడితే తిరుపతికి వస్తానని మొక్కుకున్నాను. వారం రోజులుగా నడిచొస్తున్నాం. నడిచి వెడితే వాళ్లే సన్నపడతారు. ఇదిగో ఈ 10 రూపాయలు నా తరఫున ఉండిలో వేయండి. గోయిందా? నువ్వు వేరా. ఇదిగో గోవిందా. అవును, వారం నుంచి నడిచి వస్తున్నావు అని చెప్తున్నారు. ఏ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు? పక్క వీధి నుంచే. పక్క వీధి నుంచే? అవునండి.
నేను వచ్చే వారం తిరుపతి వెళ్తున్నాను, నేనే వేసుకుంటాను. మీరు వేయడానికి సంవత్సరం పడుతుంది, వెళ్ళండి. గోవిందా నా 10 రూపాయలే ఎస్కేప్, నీ రూపాయే గోవిందా. ఎక్కడ గోవిందా? వేస్తేనే కదా గోవిందా, నేనే కొట్టేసా. ఓరి దుర్మార్గుడా, దేవుడి డబ్బే కొట్టేసావా? గోవిందా గోవిందా. ఛీ, కింద పడేరా, కంపు కొడుతోంది. గోవిందా. పంచే ఆల్రెడీ ఒకటి వచ్చి లోపల ఉంది, దానికి ఎన్నో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, నాకు ఒక్కటే అర్థం కావడం లేదు. మీకు ఒకటే అర్థం కాలేదు, నాకు 2 అర్థం కాలేదు. సూర్య, ఇదేనా రావటం? అవును అంకుల్, తర్వాత మాట్లాడతాను. ఎందుకురా అంత అసహ్యంగా చూస్తావు? మీరు చూస్తున్నారుగా. నా చూపే అంత అసహ్యంగా ఉందా? ఈ ఏజ్ లో ఎలా చూసినా ఓకే. త్వరగా ముసలోడు. అమ్మా అమ్మా, ఏంటి సూర్య, ఎక్కడికి వెళ్ళవురా? నన్ను క్షమించండి, నా వల్ల మీకు ఇన్ని కష్టాలు. నాకేం పర్వాలేదు. ఒక ఆడపిల్ల అయ్యుండి మీరే చాలా కష్టాలు పడ్డారు. స్వప్న లెటర్ చూసి మీ సమస్యను పరిష్కరించాలని నేను మీ ఊరికి వచ్చాను. ఆలోగా మీరు తొందరపడ్డారు. ఆ సమయంలో ఇంకేం తోచలేదు. మీ పెళ్ళైన తర్వాత మీ భార్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీ మనసు ఎంత బాధపడుతుంది. అలాంటి పరిస్థితి రేపు నన్ను చేసుకోబోయేవాడికి రాకూడదు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి మీకు రాదు. వీడి మీద కిడ్నాప్ కేసు పెట్టారు. మీరేం చెప్పాలనుకున్నా స్టేషన్ వచ్చి చెప్పండి. అతను చాలా మంచివాడు సార్. గురించి మాట్లాడుకోండి సార్. తప్పే లేదు సార్. అన్నయ్య, మీరే చెప్పండి, వాడికి ఏం పాపం తెలీదు. వాడిని అన్యాయంగా తీసుకెళ్లిపోతున్నారు. మీరేం భయపడకండి, అంతా నేను చూసుకుంటా. పంచేదాంతరా. హలో, వజ్రాయుధాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అది ఏదో కిడ్నాప్ కేసు అని అపార్ట్మెంట్ నుంచి మా వాడు సూర్యని అతను ఇక్కడ తీసుకురాలేదు సార్. ఏసీ గారి డైరెక్ట్ డీలింగ్ ఉన్నందువల్ల నేనేం చేయలేను. లాయర్ మోహన్ గారు ఉన్నారా? మీరు? ఒక కేసు గురించి మాట్లాడాలి. వారు అవుట్ ఆఫ్ స్టేషన్ వైజాగ్ వెళ్ళారు. ఎప్పుడొస్తారు? వారం అవుతుంది. ఏమ్మా, ఏమన్నారు? వైజాగ్ వెళ్ళారట. ఏం చేయాలో తోచడం లేదు. సార్, ఈ కేసు వీలైనంత తొందరగా పూర్తి చేయండి. మీ కేసు గురించే కదండి నా పర్సనల్ పనులన్నీ వదులుకొని వచ్చింది. హలో, కాల్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ. హలో హలో మోహన్, నేను ప్రకాష్ని. చెప్పండి, ఏమైంది? కవిత దొరికింది, సేఫ్ గా ఉంది. అయితే ఆ కల్ప్రిట్? వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓహో, ముందు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, మిగతావి నేను చూసుకుంటాను.
సెక్షన్ 362/97 ముద్దాయి సూర్య, అతను బోరెక్కించండి. May I come in, Your Honor? You can proceed. Thank you. మీ పేరు? సూర్య. ఏం చేస్తుంటారు? శిల్పకళ మీద రీసెర్చ్ చేస్తున్నాను. కవితను ఎందుకు కిడ్నాప్ చేశారు? కవితని నేను ప్రేమిస్తున్నాను. కవిత మిమ్మల్ని ప్రేమిస్తోందా? లేదు. కవితని నేనే ప్రేమించాను. అసలు ఎందుకు ఆమెను కిడ్నాప్ చేశారు? కవితని ఇంకొకరికిచ్చి పెళ్లి చేయాలని చూశారు, అందుకే కిడ్నాప్ చేశాను. లేదు, మీరు కవితని ప్రేమించలేదు, కిడ్నాప్ చేయలేదు. అసలు కవిత ఎవరో మీకు తెలియదు. సార్, కవిత నేనే ప్రేమించాను, నేనే కిడ్నాప్ చేశాను. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం, కవిత నేను ప్రేమించాను, నేనే కిడ్నాప్ చేశాను. మీరేదో కారణం మనసులో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ అదే అబద్ధం చెప్తున్నారు. లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కవిత నేను ప్రేమించాను, నేనే కిడ్నాప్ చేశాను. లేదు, మీరుండేది హైదరాబాద్ లో, కవిత ఉండేది వైజాగ్ లో. మీరిద్దరు కలవడానికి ఛాన్స్ లేదు. నిజం చెప్తున్నాను, నేనే కిడ్నాప్ చేశాను, నేనే కిడ్నాప్ చేశాను, నేనే కిడ్నాప్ చేశాను, నేనే కిడ్నాప్ చేశాను. నేను తనని ప్రేమించాను, నేనే కిడ్నాప్ చేశాను. నేను నిజం చెప్తున్నాను సార్, నేనే తనని కిడ్నాప్ చేశాను. కవిత అమ్మాయి మీకు తెలియదు సార్, నేనే తనని కిడ్నాప్ చేశాను, నేను ప్రేమించాను, నేనే కిడ్నాప్ చేశాను. ప్రేమించలేదు. అతను చెప్పేది అబద్ధం, నమ్మకండి. సూర్య అతను కిడ్నాప్ చేస్తానని చెప్తున్న మిస్ కవిత ఏ అమ్మాయి యువర్ ఆనర్? మీరు చెప్పాలనుకున్నదేదో ఇక్కడికొచ్చి చెప్పండమ్మా, రండి. ఆ రోజు మేము మా అన్నయ్య కూతురు మీనా పుట్టినరోజున గుడికి వెళ్ళాం. ఏం చేస్తున్నావు ఇక్కడ? పర్మిషన్ ద్వారా ఫోటోలు తీస్తున్నాను. ఫోటోలు తీస్తున్నావు రాస్కల్. ఎవరిలో నీకు తెచ్చింది? ఎందుకు గొడవ పడ్డారో తెలీదు. ఇంటికి వచ్చి నాన్నతో చెప్పాను. నా నోటితో చెప్పను, దాన్ని అడగండి. ఏంట్రా వాగుతున్నావు? నేనేం వాగడం లేదు, నిజమే చెప్తున్నాను. ఎవడో ఫోటోలు తీస్తున్నాడు, ఇది రకరకాలుగా పోజులు ఇస్తోంది, అది గుళ్ళో. నేను కళ్ళలో చూశాను. నా మనసు ఆగక స్వప్నకు ఫోన్ చేసి వెళ్ళి చూడమన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. పెయిన్ ఎక్కువగా ఉందని నిద్రపోవడానికి డాక్టర్ ఇంజెక్షన్ చేశారు. పాపం ఆ రోజు శిల్పాలని ఫోటో తీశాడట. నిన్నే తీస్తున్నాడనుకుని అన్నయ్య అతను కొట్టాడు. అన్నయ్య కలిసి జరిగినంత చెప్పాడు. అవును, నేను హాస్పిటల్కే వెళ్ళాను, కానీ మీరనుకుంటున్న దురుద్దేశంతో కాదు. ఈయన గారు కొట్టిపడేశారే ఒక అతన్ని. అతను ప్రాణాలతో ఉన్నాడో లేడో చూద్దామని వెళ్ళాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నేనేదో తప్పు చేసిన దానిలా చూడటం మొదలు పెట్టారు. తప్పు చేశానని ఒప్పుకో, వదిలేస్తాం. అంతేకాని పదే పదే వాడిని లవ్ చేయలేదని మమ్మల్ని మోసం చేస్తూ ఆ పెళ్లి కొడుకుని మోసం చేస్తావా? వాటితో లేచిపోదాం అనుకుంటున్నావా? అవును, నేను అలాగే చేస్తాను. ఏం చేయగలరు మీరు? అతను నన్ను ప్రేమించను లేదు, కిడ్నాప్ చేయను లేదు. నిజం నిరూపించడానికే అతన్ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇదొక విచిత్రమైన కేసు. ఇటువంటి విచిత్రమైన కేసులే ఈ న్యాయస్థానానికి రావటం జరుగుతోంది. నేరస్తుడిగా నిలబడ్డ ఈ సూర్య ఏ నేరమూ చేయలేదు. కిడ్నాప్ చేసినట్టు చెప్పబడుతున్న కవిత ఆయన మీద ఎలాంటి నేరమూ మోపలేదు. కానీ చూడండి, ఈ కేసు ఈ న్యాయస్థానానికి వచ్చింది. దీనికి ఎవరు కారణం? కన్నవారు ఒకవైపు, పోలీస్ డిపార్ట్మెంట్ మరొక వైపు.
ఆ అమ్మాయి అన్నయ్య అనుమానమే పెనుభూతమై ఆ అమ్మాయిని చిక్కుల్లో పడేసింది. అనుమానం ఎందరో జీవితాల్ని నాశనం చేసిన అగ్నిగుండం అది. కవిత కన్నవారిని ఖండించడం మన కర్తవ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పుడు రిపోర్ట్లు తీసుకోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో చూడండి. ఇటువంటి చర్యలు సమాజానికి మంచిది కాదు. తొందరపడి చర్య తీసుకున్న పోలీసు వారిని ఈ న్యాయస్థానం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కేసుని తోసిపుచ్చడమైనది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 minute. సూర్య, ఏంటయ్యా ఏదేదో మాట్లాడేశావు? ఇంకేం చేయాలో తోచలేదు అంకుల్. అన్ని సమస్యలు తీరిపోయాయి. నీ మంచి మనసుకు నువ్వెక్కడున్నా బాగుంటావు. వస్తా అండి, వస్తా. సూర్య, ఇప్పుడు నేను లాయర్గా మాట్లాడడం లేదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను. కోర్టులో ఎందుకు అలా చెప్పారు? కవిత ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నన్ను నమ్మి మా ఇంటికి వచ్చింది. నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో వాళ్ళ అన్నయ్య లేడు. ఎక్కడ తన భవిష్యత్తు పాడైపోతుందో అన్న భయంతో నేనే తనని కిడ్నాప్ చేసినట్టు వాళ్ళ అన్నయ్య ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నాకేం చేయాలో తోచలేదు. నాకేమైనా పర్వాలేదు, ఆవిడ బాగుండాలి. అందుకే పెద్దవాళ్ళు మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నందుకు తప్పుగా అనుకోవద్దు. నిజమైన ప్రేమ ఎక్కడుందో తెలుసా? ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవడంలోనూ ఉంది, ఒకరి కోసం ఒకరు చేసుకునే త్యాగంలో ఉంది. తనకి ఎటువంటి సంబంధం లేని కవిత కోసం సూర్య ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? చివరికి తను చేయని నేరానికి శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు. అది తట్టుకోలేని కవిత ఎంతగానో కుమిలిపోయింది. ఇదేనండి నిజమైన ప్రేమంటే. ప్రేమించుకోకుండానే ప్రేమికులు పడే కష్టాలన్నీ వీళ్ళిద్దరూ అనుభవించారు. అందుకని వీళ్ళిద్దరినీ ఒకటి చేయడం న్యాయమని నేను అనుకుంటున్నాను. నాకు మీరు చెప్పిందే న్యాయం అనిపిస్తోంది, కానీ వీళ్ళ మనసులో ఏముందో తెలియటం లేదే. ఇది జీవిత సమస్య. ఎవరిని బలవంత పెట్టి ఒప్పించకూడదు. పద.
మనసులో ఉన్నా నిన్నే ప్రేమించానని ఎలా చెప్పగలను? ఏంటి మౌనంగా ఉన్నారు? ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. తర్వాత పెళ్ళే. అది ఏమంటారు? పెళ్లి సింహాచలంలో పెట్టుకుందాం. అయ్యో సింహాచలమా? ఆ ఏరియాకి వచ్చి సూర్య కష్టపడించాలదా? డీసెంట్ అపార్ట్మెంట్ లో పెళ్లి డీసెంట్ గా పెట్టుకుందాం. లాయరు ఓ మంచి అమ్మాయిని చూడు. నాకా? అరే ఎన్నాళ్ళలో ఒంటరిగా తిరుగుతావు నాలాగా. ప్రేమించేటి మనసే మనసంట